మిత్రమా, డబ్బు ఉంటేనే ఇష్టపడేవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడేవాళ్ళు కొందరే ఉంటారని గుర్తించుకో మిత్రమా. వాళ్ళే నీకు జీవితంగా తోడు ఉంటారు. లక్షలు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుంచి తప్పించలేవని తెలుసుకో మిత్రమా. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్న వారే మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, నీ దగ్గర సంపద ఉందని, పుట్టిన సంతానం ఉందని, అవి నీకు కొండంత అండని నువ్వు ఎన్నడూ కూడా గర్వపడద్దు. సొంతమనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు. నీ సంపద, నీ పిల్లలు ఇక ఎంత చెప్పు. కర్మ ఊరికే వెనక్కిపోదు మిత్రమా. నీకు ఏమి నేర్పాలో అన్నీ నేర్పించి మాత్రమే వెళుతుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానము రాదు. గెలిచినప్పుడు గెలుపుడు స్వీకరించు మిత్రమా, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావనేది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో మిత్రమా. జీవితంలో గెలుస్తావు. అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారని అనుకుంటే అది తప్పకుండా నీ పొరపాటే అవుతుంది. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ కూడా క్షమించొద్దు మిత్రమా. మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని గుర్తుపెట్టుకో. డబ్బు చెప్తుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని. సమయం చెప్తుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెప్తుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని. కానీ ఆ భగవంతుడు చెప్తున్నాడు, అందరినీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. మిత్రమా, జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మిత్రమా. విచిత్రం కదా. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం కదా మిత్రమా. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండడం లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపించే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కారని గుర్తించుకో మిత్రమా. అదుపు తప్పి కింద పడితే ఆదుకోది లోకం, దారిలోని చీకటైతే తోడు రాదు నీడ, చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్న మోస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. నీకు నువ్వై ముందుకు సాగిపో. సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. మిత్రమా, ఈర్ష్య, అసూయ రెండూ కన్నుల్లో నలుసు వంటిది. వాటిని మనసు నుంచి తొలగించుకుంటేనే మనం మనసు స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలమని గుర్తించుకో మిత్రమా. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేస్తే దానిని సాయమంటారు మిత్రమా. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాదు. ఏదైనా లోతుగా చదవాల్సిందే మిత్రమా. మనం మాట్లాడితేనే కానీ మాట్లాడిన బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలని అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది మిత్రమా. ఆశతో ఉన్నవాడికి అధికారమిస్తే దోచుకుని తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. మిత్రమా, 100 మంది వైద్యులు నీ వెంట ఉన్నా పరలోక ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు కదా. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీకు తోడుంటుందని గుర్తుంచుకో మిత్రమా.
యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. బలాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నాడు గెలిచాడు. ఇక్కడ మనకి తెలియాల్సింది ఒక్కటుంది మిత్రమా, భగవంతుడిప్పుడు ప్రత్యేకంగా బలాన్నివ్వడు, మన బలాన్ని మనకి గుర్తు చేస్తాడంతే. మిత్రమా, దాచిపెట్టిన తనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినంకుడు కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు? కానీ నువ్వు దానం చేసిన దాన ధర్మాలు, పుణ్యఫలాలు మాత్రమే నీ పాలని గుర్తించుకో మిత్రమా. నీకోసం ఒక చిన్న కథ చెప్పన మిత్రమా. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు, అందులో ఓ 2 కొబ్బరికాయలుండేవి. ఒకసారి అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయింది. అది చూసి చెట్టులో ఉన్న కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ, నువ్వు బురదలో పడిపోయావు, ఇంకసలు నువ్వు బయటికి రాలేవని వెక్కిరిస్తుంది. మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులోని కొబ్బరికాయను తీసుకుని వెళ్ళి పసుపు, కుంకుమ, పూలతో ఒక గిన్నెలో పెట్టి పూజకు ఆధారంలోనే తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ కొబ్బరికాయ, చూసావా, నాకెంత గౌరవం ఇచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారో, నువ్వు బురదలో ఉన్నావు, నా స్థానం ఇది, నీ స్థానం అది అని అంటుంది. అది విన్న ఆ కొబ్బరికాయ చాలా బాధపడుతుంది. పూజకు తీసుకువెళ్లిన కొబ్బరికాయని ఇంటికి తీసుకువెళ్లి కూరల్లో వండి యజమాని తినేస్తాడు. బురదలో పడిన కొబ్బరికాయ కొద్ది రోజులకి మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలిస్తుంది. విషయమేంటో అర్థమైంది కదా మిత్రమా. ప్రతిదీ పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో పరుగున ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది మిత్రమా. నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. అవునా? కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరమని గుర్తించుకో మిత్రమా. భర్తకి లోబడిన భార్య తన పంతం నెగ్గించుకోవచ్చేమో, కానీ తమ భర్త ప్రేమని ఎప్పటికీ కూడా దక్కించుకోలేదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.